శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను నా వీడియోలను చూస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి, అలాగే ఫోన్లు కూడా చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 26 జనవరి 2025 నుంచి 1 ఫిబ్రవరి 2025 వరకు వారం రోజులు 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే, అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, జాబ్ రాలేదనో, లేకపోతే వివాహం కాలేదనో, లేకపోతే ఇంకొద్దిగా చిల్డ్రన్ విషయంలోనో, ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కాదు కానీ కొద్దిగా ఆలస్యం అవుతుందని మన జాతకం తెలుసుకోవాలని కొంతమందికి ఉంటుంది. చాలామంది ఫోన్ చేస్తుంటారు. మీకు అనిపిస్తే మీరు ఒకవేళ సపోజ్ మ్యాచింగ్ ఉంటుంది కదా సార్, అంటే వివాహాలు చేయడం కోసము మనము ఇద్దరు జాతకాలు చూస్తాం కదా, అంటే అబ్బాయిది అమ్మాయి జాతకం. మీ జాతకాలు చూడాలనుకుంటే మీరు నా ఫోన్ చేయొచ్చండి. సో మీ ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి నేనే మీకు అటెండ్ అయ్యి అన్నీ తప్పకుండా చేస్తాను. నేనే మీతో మాట్లాడతాను. ఎవరు మాట్లాడరు, మాట్లాడామంటే ఎవరు మాట్లాడారంటే మాట్లాడతారు కానీ, బట్ నేనే ఎక్కువగా మీకు రెస్పాండ్ అవుతుంటాను. సరే, ఇదన్నీ పక్కకు పెడితే మనం ఇప్పుడు అంతా కూడా మేషరాశి గురించి తెలుసుకోబోతున్నాం కదా. మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులు ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా బాగుందండి. ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా మీకు రావాల్సిన సొమ్ములు మీకు వచ్చేస్తాయి. అంటే మీరు కష్టపడ్డ ధనము, కష్టార్జితం అంటాం కదా, మీకు వచ్చి తీరుతాయి. అలాగే మీరు చేస్తున్న కృషి, పట్టుదల విజయం సాధిస్తారు. అంతేకాదండి, మీ కుటుంబంలో కూడా వృద్ధి కలుగుతుంది. మీకు నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. మీరంటే ఒకడు ఉన్నారు అనే ఒక గుర్తింపు, గౌరవం దక్కుతుంది. అలాగే మీరు చాలామంది పాటలు పాడడము, సాహిత్యంగా ఉండడము, విద్యలో బాగా రాణించడం కూడా మీకు గురు ప్రభావం వల్లనే మీకు బాగా ఉంది. షార్ట్ జర్నీస్ కూడా చేస్తారంటే మీ తమ్ముళ్ళని కానీ అన్నయ్యలు కానీ మీరు కలుస్తారు. వాళ్ళ వల్ల సహాయ సహకారాలు పొందుతారు. మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా బాగుంటుంది. ఈ వారంలో మాత్రం మీకు ప్రయాణాలు తప్పవు. భూములు కానీ వాహనాలు కానీ కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. రవి బుధులు చతుర్థ భావంలో ఉన్నారు కాబట్టి చాలా మంచిదండి. మాతృప్రేమ ఎక్కువ, తల్లిగారి యొక్క ప్రేమ ఎక్కువ ఉంటుంది. తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా పంటలు, రైతులకి సకాలంలోనే డబ్బులు చేతికి అందడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రవి బుధులే కదండి మీకు భూములు కానీ, వాహనాలు కానీ, ఇళ్ళు కానీ, అపార్ట్మెంట్స్ కానీ ఇచ్చేది రవి బుధులే కదా. గురుదృష్టిగా చతుర్థ భావానికి ఉంది కదా, అందుకని చతుర్థ భావం పర్ఫెక్ట్గా బాగుంది. ఎక్కడికైనా సుఖపడే తత్వం మీకు గీత భగవంతుడు మీకు రాశాడు. అలాగే చంద్రశుక్రులు పంచమ స్థానం ఉన్నారా, పుత్రికా సంతానం యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పుత్రిక సంతాన జననం కలుగుతుంది, బాగుంది మీకు. అంతేకాకుండా శని శుక్రుల వలన మీకు ఏంటంటే మీరు చేస్తున్న వ్యాపారాలు, సినిమా రంగం, టెలివిజన్ రంగం ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి. పంచమస్థానం శుక్రుడు కూడా ఉన్నాడు కదా, మీరు ఆశ్చర్యపోయి పంచమంలో ఉన్నాడు కదా, అద్భుతం. టెలివిజను రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగం ఉంటాం కదా, సంగీతం కానీ, సాహిత్యం కానీ, నృత్యం కానీ, వీళ్ళందరికీ కూడా ఈ బాగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. అంతేకాని ఇప్పుడు చాలామంది డైరెక్టర్స్ అంటాము, సినిమా ఫీల్డ్ అంటాం, ఇవన్నీ కూడా మంచి డెవలప్మెంట్స్ ఎక్కువ. ముఖ్యంగా చెప్పాలంటే ఈ స్పెక్యులేషన్, స్టాక్ మార్కెట్, వాళ్ళు ఇక్కడ మంచి ఆదాయము, ఆనందకరంగా ఉండడము, ఆమోగ్య యోగంగా ఉండడంకి చాలా బాగుంది. ఆరోభవంలో రాహుతో కలిసి శుక్రుడు కదండి, మీరు రాసేది ఆరోభవంలో ఉన్నాడు కదా, ఆరోభవంలో శుక్రుడు వచ్చేసిదిలో తప్పు. అంత మంచి మంచి కోరికలు ఇవ్వడండి. చెడు ప్రభావం, చెడు అలవాట్లు కొద్దిగా మన మనసు డైవర్ట్ చేసేస్తూ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఆరోభవంలో రాహు శుక్రులు కలిసి ఉంటే అంటే విదేశాలకు వెళ్ళి ఏడు చేస్తుంటారు, ప్రయాణాలు ఏడు చేస్తుంటారు, స్టాంపింగ్ ఏడు చేస్తుంటాడు రాహు. అలాగే అమ్మవారి యొక్క దర్శనం ఏడు చేస్తుంటాడు. పీఠాలు, శక్తి పీఠాలు అంటాం కదా, కొంతమంది మీలో చాలామంది వెళ్ళబోతున్నారు, చేస్తారు. కాకపోతే భార్యాభర్తల విషయంలోనూ, అంటే బిజినెస్ పార్ట్నర్స్ విషయంలోనూ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కొద్దిగా ప్రయాణాల్లో కూడా కొద్దిగా పదనిసలు అన్నట్టుగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదైనా గురుడు అష్టమ స్థానంలో దోషం. యాక్చువల్గా మీ గురుడు మంచివాడు కాదు, 6వ ఇంటి వాడుగా 8వ భావంలో ఉండడం కొద్దో గొప్ప మంచిదే. కాబట్టి అంటే మీకు ఎనిమిస్ ఉంటారు, శత్రు భయం ఉండడము, అనారోగ్య సమస్యలు ఏదో విధంగా చిన్న ప్రాబ్లమ్స్ ఉండడము, మీకు మోకాళ్ళ నొప్పులో ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంది. మీకు మేనమామలకి చాలా బాగుంటారండి. ముఖ్యంగా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మీరు సక్సెస్ అవుతారు. తలవంతలమ్మకు వచ్చి ధనయోగం మాత్రం పర్ఫెక్ట్గా బాగుంది. మీ సప్తమాధిపతి కుజుడు బాగా బ్రహ్మాండంగా భాగ్యస్థానంలో ఉన్నాడు. మంచిది కాదు కదా, భాగ్యంలో కుజుడు అంత మంచివాడు కాదు. అయినప్పటికీ
సాఫ్ట్వేర్ రంగ వ్యాపారులకి అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారులకి మంచి అనుకూలవంతమైన కాలం ఖచ్చితంగా ఉంటుంది. మీరు చేస్తూ ఉంటే బిజినెస్లు చేస్తూ ఉంటే. అంతేకాకుండా కొంతమంది కంప్యూటర్స్ అని, కంప్యూటర్ హార్డ్వేర్ అని, ఎలక్ట్రిసిటీస్ అని, ఎలక్ట్రానిక్స్ అని, ఇవి కుజుడు కారకత్వాలు కదండి. అవన్నీ కూడా డెవలప్మెంట్స్ అవుతాయి. ముఖ్యంగా ఫ్లైట్స్ ఎక్కడానికి అవకాశం. కుజుడు భాగ్యస్థానంలో ఉండి మిథున రాశిలో కుజుడు ఉంటే ఫారెన్ వెళ్తారు. మీ జాతకాలు కూడా చూసుకోండి, ఒరిజినల్ హారోస్కోప్లో చూసుకోండి. మిథున రాశిలో కుజుడు ఉంటే ఫారిన్. ఈ విధంగా మీకు ఫారిన్ వెళ్ళాలనే కోరిక, ఫారిన్లో ఉండాలనే కోరిక, ఫారిన్లో మంచి ఉద్యోగం చేయాలనే కోరిక నెరవేరబోతోంది. అవకాశాలు ఉంటాయి మీ జాతకాల రీత్యా. సరే, అది చెప్పుకుంటే చాలా ఉందండి. ముఖ్యంగా కుజుడు కారకత్వం కాబట్టి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి మంచి ఆదాయం బాగుంటుంది. అలాగే ఉద్యోగంలో మార్పులు వచ్చి ఉద్యోగంలో భద్రత కలిగి ప్రమోషన్స్ రావడానికి మీ అధికారులు తోడ్పడుతుంటారు, మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంటారు. మీకు ఉద్యోగం పోయినా సరే వెంటనే మీకు ఉద్యోగం రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదైనా కేతు 12వ భావంలో తప్పండి. 12వ భావంలో కేతు గురుదృష్టి ఉంది కాబట్టి మీకు సన్మానాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఖర్చులు అధికంగా పెడుతుంటారు. ఉన్న ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ కనిపిస్తుంటాయి. మంచి వాటికి మాత్రమే ఖర్చు పెడతారు ఉంటాయి. ఊరికి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టారు, కానీ మీకు ఏంటంటే మంచి వాటికి మాత్రం ఖర్చు పెడుతూ ఉండడము. అలాగే మీ సన్మానాలు జరగడం కోసము, లేదా అన్నదానాన్ని కోసమనో, మీకు సన్మానాలు జరగడం కోసం మీకు ఖర్చు పెట్టరు. సన్మానాలు జరుగుతుంటాయి. నెక్స్ట్ జనరల్గా మీకు చెరువులు, బావులు అంటే కొన్ని మంచి మంచి వాటికి మీరు ధనం ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. ముందర మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు. అమ్మవారు ఎంత పూజిస్తే అన్ని విధాలుగా మీకు సౌకర్యం కలిగి అన్ని రంగాల్లోనూ మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు రెమెడీస్ గురించి చెప్పుకుందామండి. అన్ని రాశుల వాళ్ళు ఆచరించదగ్గ రెమెడీ ఏంటయ్యా అంటే శనీశ్వరుడికి పూజలు, శనీశ్వరుడికి తైలాభిషేకాలు ఖచ్చితంగా చేసుకోవాల్సిందండి. అంతే, ఫస్ట్ పాయింట్ అది, శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేసుకోవాల్సిందే. శనీశ్వరుడు అన్ని రాశుల వాళ్ళకి అదృష్టాన్ని కలిగిస్తాడు, డౌట్ లేదు. కానీ ఆయన యొక్క బ్లెస్సింగ్స్ చేయాలంటే ముఖ్యంగా శనీశ్వరుడు ఎవరికి ఫేవరబుల్గా ఉంటాడంటే పెద్దవాళ్ళకి సేవలు చేసుకున్నా, పెద్దవాళ్ళకంటే తల్లిదండ్రులని అర్థం వాళ్ళకి, అలాగే బీదలకి, ముసలి వారికి అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, డబ్బు సహాయం కానీ చేసుకున్నా వాళ్ళకి శనీశ్వరుడు బాగా యోగిస్తాడు. గోసేవ చేసుకున్న వాళ్ళకి శనీశ్వరుడు ప్రభావం తగ్గుముఖం పడుతుంది, బ్యాడ్ ఈవెంట్స్ తగ్గుతాయి. అంతేకాకుండా ఈ వారం మొత్తం కూడా పూజించవలసిన దేవుడు అమ్మవారు. అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటే అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు మీరు. అంతేకాకుండా సూర్యభగవానుడు ఆరాధన, గాయత్రి మంత్ర జప మహిమ, అలాగే శక్తిపీఠాలు దర్శించడం వలన, అమ్మవారి యొక్క హోమాలు చేయించుకోవడం వలన, దగ్గరున్న పండితులతోటి రోజు దర్శనాలు చేసుకోవడం వలన, వెంకటేశ్వర స్వామి దర్శనము, శివాభిషేకాలు చేసుకోవడం వలన అన్ని రాశుల వాళ్ళకి పట్టినటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, భార్యాభర్తల విషయంలో కానీ, చిల్డ్రన్స్ విషయంలో కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారాలు కానీ, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే బయటపడించే శక్తి అమ్మవారికే ఉంది. సో అమ్మవారి యొక్క ఆశీస్సులు, సూర్యభగవాన్ యొక్క ఆరాధన, శివాభిషేకాలు చేసుకుంటూ ఉండడం వలన మొత్తం 12 రాశుల వాళ్ళకి కూడా సుఖ సంతోషాలతో ఉండడానికి, వాళ్ళు అంతకన్నా ఏ పని చేసినా సరే ఆ పనిలో నిమగ్నమై విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మీ అందరికీ కూడా ఈ 12 రాశుల వాళ్ళకి అన్ని రంగాలను ముందంజలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.